ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న నేటి ధ్యానము కొరకు కొలసీ సంఘానికి రాసినటువంటి లేఖ అంటే అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక నుండి మొదటి అధ్యాయము 9 నుండి 12 వరకు ఉన్న పేరాగ్రాఫ్లో ఈ మొదటి భాగాన్ని చదువుతాను. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక. చదివిన ఈ లేఖన భాగములో పౌలు భక్తుడు కొలసీ సంఘమును గూర్చి ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, వారిలో మరి జరుగుతున్న కార్యము, వారు దేవునిలో ఫలిస్తున్న విధానము, వారికి ఉన్న ప్రేమను బట్టి. మీరు ఒక మాట చూడండి, 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. కాబట్టి వారిలో ఏమి వ్యాపిస్తున్నదట చూడండి. మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. దీనిని బట్టి పౌలు భక్తుడు వారి విషయమై ప్రార్థన చేయటం అనేది మానను అనే మాట ఇక్కడ తెలియజేస్తాడు. మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేయుట అనేది ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. భక్తులు చెప్పినటువంటి మాటలు మనం గమనిస్తే ప్రార్థన మనకు ఊపిరి వంటిది. ప్రార్థనే మనకు ఒక ఆయుధము. కాబట్టి ప్రార్థన చేయటం అనేది మనం అనుదినము చేయవలసిన ఒక క్రమం. జీవితంలో అనుదినము మనం ప్రార్థించుట అనేది ఒక క్రమం. అయితే ప్రార్థించుటలో ఒక విధానం ఏమిటంటే, దేవుని పిల్లల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి, దేవుని పిల్లల విషయమే ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే, ఈ కొలసీ సంఘములో జరుగుతున్న కార్యమును బట్టి వారికి ఉన్న ప్రేమ ఏంటి, వారిలో ఎటువంటి ప్రేమ, ఆ ప్రేమను బట్టి ఆ విషయాన్ని పౌలు భక్తుడు తెలుసుకున్నాడు. ఎలాగంటే చూడండి, 8వ వచనం. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కాబట్టి ఇప్పుడు వారిని గూర్చి విన్న సంగతులను బట్టి ప్రార్థన చేయటం మానను అనే ఒక ఆలోచన, ఒక విధానాన్ని ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు మనం ప్రార్థన చేయటం మానకూడదు అంటే, దేవుని కార్యములు జరగాలన్నా, దేవుని పిల్లలు దేవునిలో బలపడి ముందుకు సాగాలన్నా, ఏమండి మరి దేవుని మహిమపరచు అనుభవంలోనికి మనం ఎల్లప్పుడూ నడిపించబడాలన్నా ప్రార్థన అనేది మనం మానకూడదు. ప్రార్థన చేయుట అనేది దేవుడు మనకు నియమించిన ఒక నియమము. అది మనం గమనించాలి. ప్రార్థన చేయటం మానకూడదు. ఎందుకు మానకూడదు అంటే, అలా మానుట అనేది కూడా పాపముగానే ఏమండి మరి కనబడుతుంది, అంటే పాపముగానే పరిగణించబడుతుంది. ఎందుకు అంటే, మొదటి సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయములో సమూయేలు భక్తుడు ఇశ్రాయేలు గూర్చి ఒక మాట అంటాడు. చూడండి 23. మొదటి సమూయేలు గ్రంథము 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేశాను అనుకోండి, అది ఎవరి దృష్టికి పాపం అవుతుంది? దేవుని దృష్టికి. అదే కదా, యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడు. కాబట్టి క్రైస్తవునిగా, విశ్వాసిగా మన జీవితంలో ప్రార్థించాలి. ప్రార్థించడం ద్వారా పొందే అనుభవాలను బట్టి దేవుణ్ణి మనం ఘనపరిచేవారమై ఉండాలి. అలాగే దేవుని పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, మానకూడదు. మనం ప్రార్థనా జీవితం మానకూడదు, మనం చేయవలసిన విషయాల గురించి మానకూడదు. అలాగున దేవుని కార్యములను మనం గ్రహిస్తూ ముందుకు సాగుతూ ప్రార్థన అనుభవాన్ని, ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగించు వారమై ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా మన జీవితంలో నిరాశ, నిస్పృహ, ఓటములు ఎదురైనప్పుడు ఇంకెందుకులే ప్రార్థన, ఎందుకు చేద్దాం, ప్రార్థన చేసి ఏం ఫలితం ఉంది, ప్రార్థన ప్రయోజనం ఉంది అనుకుంటూ నిరాశపడి ప్రార్థన మానేసిన
అది పాపమే. కాబట్టి ప్రార్థన చేయటం మానొద్దు. ప్రార్థన చేయవలసిన విషయాల గురించి తెలుసుకోకుండా ప్రార్థన చేయొద్దు. అంటే అవి ఎలా చేయాలో తెలుసుకుని, ఏం చేయాలో తెలుసుకుని ప్రార్థించటం ఇంకా ముఖ్యమైనది. ప్రార్థించడం ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. ప్రార్థన ద్వారా ఎంతో అభివృద్ధి అనేది అనగా అనేక విషయాలలో దేవునిలో ఎదిగే అనుభవాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు మానకూడదు, అసలు ఎందుకు మాననన్నాడు అక్కడ పౌలు అంటే వారిలో జరుగుతున్న కార్యాన్ని చూశాడు, ప్రార్థన చేయాలనుకున్నాడు. ప్రార్థన నేను మానకూడదు వీరి నిమిత్తం. కాబట్టి అలా ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల గురించి అంటాడు సమూయేలు, మీ నిమిత్తం అలా మానితే అది పాపం చేసినట్లు అన్నాడు. కాబట్టి ఒకవేళ మన ప్రార్థన విధానములో మరి ప్రార్థన చేయటం అనేది అనగా అనుదినం మనం చేసే విధానంలో ఒకవేళ నిర్లక్ష్యము కలిగి ప్రార్థన మానుట అనేది జరుగుతుంది అనుకోండి, వెంటనే తేరుకుందాం. మనం ఏదో పాపము చేయవలసింది, ప్రార్థన చేయకపోవటమే పాపం అవుతుంది కనుక మనం పాపము చేయకుండా జాగ్రత్త పడటానికి, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడానికి, దేవునిలో బలపడటానికి, దేవుని నామం గణపరచడానికి, దేవుని పిల్లల కొరకు ప్రార్థించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధ మనస్సు కలిగి ఉండడం ద్వారా దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం. ఒకవేళ ప్రార్థన నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని దృష్టిలో అనగా దేవుని నామాన్ని గణపరచడంలో మనం మరి ఏమాత్రము కూడా ముందుకు సాగలేము. సరిగదా, ప్రార్థన చేయకపోవటమే పాపం అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రార్థన మానవద్దు, ప్రార్థన చేయటం మనం మానకూడదు. మనకు ప్రార్థన అనేది మనం ఎల్లప్పుడూ కొనసాగిస్తూ దేవుని కొరకు అంటే దేవుని నామ ఘనత కొరకు, దేవుని కార్యం కొరకు, దేవుని మహింపరచడం ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అలా ఉండటం దేవునికి మహిమ, మనకు దీవెన. అతి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రార్థన మానకూడదు అనే విషయాన్ని ఎందుకు అనే ఆ విషయాన్ని మాకు తెలియపరిచావు. మేమందరము ప్రార్థన మానకుండా ఎల్లప్పుడూ కొనసాగించుతూ నేను గణపరిచే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.